నల్లగా ఉంటుంది, తమోగుణంతో ఉండి ఎప్పుడూ కోరికలతో కాగిపోయేటటువంటి మనసు, పంచ ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనసు 6 కలిస్తే షట్పదము, 6 కాళ్లతో తిరుగుతూ ఉంటుంది. అది 5 ఇంద్రియాలు పట్టుకు తిరుగుతుంటుంది మనసు. కళ్ళు పట్టుకుని ఎక్కడికో పోతుంటుంది, చెవులు పట్టుకుని ఎక్కడికో పోతుంటుంది, ఏదో వింటూ ఉంటుంది, ఏదో చూస్తూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అది ఎగిరి వచ్చి భగవంతుడి పాదముల మీద వాలిపోయి అందులో ఉన్న మకరందాన్ని పానం చేస్తోంది అనుకోండి. తుమ్మెదకి మీరు తేనె గిన్నెలో పెడితే తాగదు, పువ్వులోదే తాగుతుంది. భగవంతుడి పాదాల మీద వాలి మనసు 5 ఇంద్రియములతోటి అనుభవిస్తూ ధ్యానంలో ఉండిపోయింది అనుకోండి. అలా నిలబడిపోయిన వాడి మనసుకది పాదారవిందం, పాదపద్మం. అలాగే అమ్మవారి చేతిని చూస్తూ నిలబడిపోయింది అనుకోండి, హస్తారవిందం. అమ్మవారి ముఖం చూస్తూ ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ముఖారవిందం. అంతేకాని అది శంకర భగవత్పాదులు చెప్పేది. అమ్మా, నీ యొక్క పాదానికి పద్మానికి పోలిక ఎక్కడుంది? అసలు పోలికే లేదు. పద్మాలు రాత్రి అయితే ముడుచుకుపోతాయి. ముడుచుకుపోయి అంటే ముఖం తిప్పేసుకున్నట్టుగా ఉంటాయి. చూడండి, ఆయన ముఖం ముడుచుకున్నాడండి అంటారు. ఏదో పని చేయడం ఇష్టం లేదనుకోండి, వచ్చి మాట్లాడుతుంటే అని ఇలా తిప్పాడు అనుకోండి, అంటే చేయడం తెలిసిపోతుంది. ఏమన్నారండి అని బయటకు వచ్చాను, అబ్బాయి ఆయన ముఖం తిప్పుకున్నాడు, ముఖం ముడుచుకున్నాడు, ఆయన ఏం చేస్తాడు మనకి, ఆయన ఏం చేయడంటారు. అవి ఏం చేస్తాయి? రాత్రి అయితే ముడుచుకుంటాయి. ముడుచుకునేవి, తనలో దాచుకునేవి లక్ష్మీనేవి ఇస్తాయి. మీకు నాకు అవి ఇచ్చేదేం ఉండదు. ఇచ్చేది ఏమైనా ఉంటే అమ్మవారి పాదాలే ఇస్తాయి. అమ్మవారు కాదు, ఆవిడ పాదాలు ఇచ్చేస్తాయి. అమ్మవారి పాదాలు కాదు, ఆవిడ కాలి గోరి ఇచ్చేస్తుంది. నకధీదితి సంచన్న మజ్జన తమోగుణ. ఆవిడ కాలి బొటనవేలి గోటి చివర నుండి వచ్చిన కాంతి చాలు తమోగుణాన్ని విరిచేస్తుంది. అది ఆవిడ రూపం. ఆవిడిది స్థూల రూపం కాదు. ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరి. అకారము నుండి క్షకారము వరకు అక్షరముల యొక్క సమామ్నాయ స్వరూపం ఆవిడ యొక్క రూపము. అటువంటి తల్లి కాబట్టి కారుణ్యమూర్తి. అమ్మా అన్న మాటకున్న అర్థం ఏమిటంటే ప్రేమ. పరమ కారుణ్యము రాశీభూతమైతే అమ్మ. మనని కన్నా అమ్మ మనకి ప్రేమమూర్తేమో కానీ పక్కింటి వాడి పిల్లాడికి ప్రేమమూర్తి అని చెప్పడానికి ఆధారం ఉండదు. కానీ ఆవిడ ఆ బ్రహ్మకీట జనని. ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్నిటికీ ఆమెయే తల్లి అయినప్పుడు ఆవిడ దయకి అంతెక్కడుంది? అందుకని ఈ అంశ ఆవిడ విషయంలో అదొకటే పనిచేస్తుందని లేదు. శాస్త్రం చదువుకుని అలా కూర్చుంటానన్నవాడికి అన్నవాడు ఆవిడికి ఇష్టమే. అమ్మా నాకేమొచ్చమ్మా, అమ్మా నన్ను అనుగ్రహించమ్మా అని భక్తితో 2 చేతులు ఎత్తి నమస్కరించి దుర్గా అని పేరు పెట్టి పిలిచినా పొంగిపోతుంది. అమ్మని పేరు పెట్టి పిలిస్తే చిన్నబుచ్చుకుంటుంది లోకంలో. ఎంత గొప్పది కానివ్వండి, లేదా అమ్మని మీరు పిలుద్దామని కానీ వెళ్ళి పేరు పెట్టి పిలిచారనుకోండి, అమ్మ పెద్ద అధికారిని కాబట్టి మీరు లోపలికి వెళ్ళి ఏమండి సుశీల గారు అన్నారు అనుకోండి, ఏ బుద్ధి ఉందా లేదా, ఏంట్రో నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు, తప్పు అలా పిలవకూడదు అమ్మని అంటుంది. తల్లి ఎంత గొప్ప అయినా కొడుకు అమ్మ నువ్వు అంటేనే సంతోషిస్తుంది. ఇంకొక మాట ఉండదు, అమ్మని పేరు పెట్టి పిలవడం ఉండదు. లోకంలో పేరు పెట్టి పిలిస్తే అమ్మ చిన్నబుచ్చుకుంటుంది, పేరు పెట్టి పిలిచినా అనుగ్రహిస్తుంది. దుర్గా అన్న అమ్మనే అని తన అందులో ఉన్న అక్షరాలలోంచి శక్తులు వెదజల్లుతుంది. అంటే దుర్గా రాక్షస సంహారం చేసినప్పుడు అలా ఉందని చాలామంది చెప్తుంటారు. అది మన కోసమే, మనని రక్షించడానికి రాక్షస సంహారం చేసింది. ఎంతటి కారుణ్యమూర్తి ఆ తల్లి. రోజుకొక్క పర్యాయం దుర్గా అంటే చాలు. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. తమని తాము రక్షించుకోలేని పసిపిల్లలకి, చాలా అనారోగ్యంతో ఉండి నోటితో చెప్పలేని వాళ్ళకి, అంటే పసిపిల్లలు ఉంటారు, జ్వరంగా ఉంటుంది, వాడికి జ్వరం ఎందుకు వచ్చిందో, లేకపోతే వాడు ఏం తాగుదాం అనుకుంటున్నాడో, వాడికి దాహం వేస్తోందో చెప్పడం కూడా రాదు. అటువంటి పసిపిల్లలు అనారోగ్యంతో ఉన్నా, వృద్ధులు అనారోగ్యంతో ఉన్నా ఇప్పటికీ ఒక ఆచారం ఉంది. తలకట్టున దుర్గా సప్తశతి పెడతారు. మంచం మీద కాదు, తలకట్టున బల్ల పెట్టి బల్ల మీద దుర్గా సప్తశతి గ్రంథం పెడతారు. దుర్గా సప్తశతి గ్రంథం తలవైపుకుంటే పసిపిల్లలు కూడా రక్షింపబడతారు. ఆ గ్రంథం చాలు. అంటే దుర్గా అన్న పేరు, ఆవిడ శ్లోకాలు ఉన్నటువంటి ఆ మంత్రపూరితమైన సప్తశతి గ్రంథం ఎంత గొప్పవో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆవిడ అంతటి కారుణ్యమూర్తి.
అందుకని ఆవిడికి 2 ఎల్లలు. ఇటువైపు ఉపాసన తెలిసి అనుష్ఠించిన వాడికి అదే ఫలితం, ఏమీ తెలియక ఇటువైపు ఉండిపోయి దుర్గా అన్నవాడికి అదే అనుగ్రహం. ఆఖరికి అందరం కలిసి ఆవిడ్ని మహాకాళీ స్వరూపంగా మొట్టమొదటి 3 రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తే బయట దుర్గుణములు, లోపల వ్యక్తిగా దుర్గుణములను పోగొడుతుంది, బయట ఇంట్లో బాధ పెడుతున్నటువంటి ఆసురీ శక్తులు ఏమున్నాయో కలిసి రాకుండా చేస్తున్నవేవో వాటిని పోగొడుతుంది. మిగిలిన 6 రోజుల్లో మధ్య 3 రోజుల్లో మహాలక్ష్మీ స్వరూపంగా పూజ చేస్తే వ్యక్తిగతంగా దుర్గుణాల్ని పోగొట్టి సుగుణాలు ఇస్తుంది. కుటుంబ పరంగా యోగాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇస్తుంది. క్షేమం అంటే ఉంచుతుంది, యోగం అంటే లేనిదేదో అది కలుపుతుంది. ఓ కొడుకు లేడు, పుడతాడు. పెళ్ళవలేదు, పెళ్ళవుతుంది. ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వస్తుంది. ఇంతకుముందో కూతురుంది, ఆ కూతురు చక్కగా ఉంటుంది. ఇంతకుముందో ఇల్లుంది, ఆ ఇల్లు నిలబడుతుంది. యోగం క్షేమం రెండిటినీ చూస్తుంది. వ్యక్తిగతంగా మొదటి 3 రోజుల ఉపాసనకి దుర్గుణాలు పోతే మిగిలిన 3 రోజుల ఉపాసనలో లక్ష్మీప్రదమైనటువంటి గుణములంటే సాత్వికమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి భక్తితో కూడుకున్నటువంటి మంచి గుణములను కటాక్షిస్తుంది. ఇప్పుడు 6 రోజులు అయిపోయింది, మిగిలిన 3 రోజులు సరస్వతి అనుగ్రహం. ఇది చాలా ప్రధానం. చివరి 3 రోజులైనటువంటి సరస్వతి అనుగ్రహం పొందడం చేత ఇన్ని పొందినా కూడా ఇంట్లో మహదైశ్వర్యం ఉంది, పరమ వినయంతో ఉంటాడు. ఎంత భక్తిగా ఉంటాడు! ఏమిటండి ఆయన అంత డబ్బున్నవాడు అలా ఉంటాడు అంత వినయంగా, ఆయనకు అసలు కించిత్ కూడా అహంకారం లేదేమండి అంటాడు. ఎందుకని? ఆయన దృష్టిలో ఆయన ధర్మకర్త. ఆయన ఎప్పుడు ఏమనుకుంటాడంటే నాదా భగవతిది, ఆమెకి నేను ధర్మకర్తని. మీరు చూడండి, కోట్లకి కోట్లు ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు ఉంటాయి, దానికి ధర్మకర్తలు ఉంటారు. వాళ్ళు మంచి చల్లటి గదుల్లో కూర్చుంటారు, చల్లటి వాహనాలు ఎక్కి తిరుగుతుంటారు. అవి వాళ్ళ ప్రయోజకత్వం వల్ల వచ్చినవా? వాళ్ళు ధర్మకర్తల మండలికి అధ్యక్షులైనందుకు, ధర్మకర్తలైనందుకు వచ్చినవి. అదంతా ఎవరిది? ఆయనది. అదంతా ఎవరిది? ఆవిడిది. నాకు ఇంట్లో ఐశ్వర్యం ఉందనుకోండి, నేను ధర్మకర్తని, నా తల్లిది. అదంతా నేనెందుకు, దేనికి అహంకరించాలి? నాది, అది ఆవిడిది. ఆవిడ ఉండరా, అందులో ఉండు అంది, ఉన్నాను. అందుకుని వినయంగా ఉండగలడు. ఇది సరస్వతీ కటాక్షం. ఇది వ్యక్తిగా సరస్వతీ కటాక్షం ఇస్తుంది. దేశం మొత్తం మీద కుటుంబ పరంగా చక్కగా ఇల్లు ఎప్పుడూ కూడా సరస్వతీ కటాక్షం ఉన్న కారణం చేత లక్ష్మి వలన భయం లేకుండా ఉంటుంది. అదేమిటో మీరు అన్నమాట కొత్తగా ఉందండి అనుకుంటున్నారేమో. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతు అవుతుంది. కోట్ల ఆస్తుంది, 5 అంకెలు కొట్టడం రాదు, 4 ఇంగ్లీష్ వాక్యాలు రావు. చెప్తున్నాడని సంతకం పెడుతున్నాడు, ఏమైపోతుందో భయం. సంతకం పెడుతున్నాడు, పైన అంకెంతో చదవడం రాదు, భయం. ఉండంటున్నాడు, అది తందో కాదో భయం. ఇన్ని కట్టలు తెచ్చి ముందు పారేస్తే లెక్కెట్టుకోవడం రాదు. ఇప్పుడు ఉండి నిద్రపోతాడా? ఎవరికి ఇవ్వాలో తెలుసా, ఎవరికి ఇవ్వకూడదో తెలుసా? శాస్త్రం తెలియదు, అపాత్రదానం చేస్తాడు. సరస్వతీ కటాక్షం ఉంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఆయన ఆఖరికి తను ప్రయాణం చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కాస్త పిండి పులిహార పట్టుకెళ్ళడం మర్చిపోయాడు. రైల్లోకి ఎక్కి కూర్చోగానే అయ్యా మీరా అని గబగబా తీసుకొచ్చి ఎవరో తింటూ 2 యాపిల్ పళ్ళు చేతిలో పెట్టి తినండి అన్నారు. వాడు ఎక్కడికి వెడితే వాడికి లోటు, ఎక్కడికి వెళ్ళినా నడిచిపోతుంది వాడికి. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉండి సరస్వతీ కటాక్షం లేకపోతే భయహేతు అవుతుంది. అందుకని సరస్వతీ కటాక్షం ఉండడం, భయం లేకుండా ఉండి చిట్ట చివర పరదేవతనే ఆవిడ అనుగ్రహాన్ని పొంది ఆవిడ యందు ఐక్యమైపోతాడు. అందుకని ఈ మూడిటిలో వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని అంతటినీ పైకెక్కించడానికి వచ్చినవే నవరాత్రులు. నవరాత్రులుగా ఆ దుర్గనే 3 రూపాలతో ఉపాసన చేస్తారు. ఈ ఒక్క దుర్గయే నవదుర్గలవుతారు. అదో అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ తల్లియే శైలపుత్రి, ఆ తల్లియే బ్రహ్మచారిణి, ఆ తల్లియే చంద్రఘంట, ఆ తల్లియే స్కందమాత, ఆ తల్లియే కూష్మాండ, ఆ తల్లియే కాత్యాయని, ఆ తల్లియే కాళరాత్రి, ఆ తల్లియే సిద్ధిదాత్రి, ఆ తల్లియే మహాగౌరి. ఈ 9 నవదుర్గలు అని పిలుస్తారు. అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని స్వీకరించింది అంటే దాని వెనక ఒక తాత్పర్యం ఉంటుంది. దాని వెనక లోకానికి ఎన్నో విశేషాల్ని ఆవిడ ప్రబోధం చేస్తుంది. అలాగే ఆవిడ అనుగ్రహ శక్తిని విశదీకరింపచేస్తుంది. ఈ క్రమంలో ఆవిడ పొందినటువంటి ఆ 9 రూపాలు లోకంలో విశేషమైనటువంటి ప్రసిద్ధి వహించాయి.
ఈ నవదుర్గా స్వరూపం గురించి, ఆ 9 దుర్గల యొక్క విశేషాల గురించి విన్నంత మాత్రం చేత, చెప్పినంత మాత్రం చేత భగవతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుచేత అంటే ఆమె ఒక రూపాన్ని ధరించడము అంటే ఏదో కర్మ అనుభవించడం కోసమని చెప్పి తల్లిదండ్రులకు జన్మించినటువంటి సామాన్యమైన జననము వంటిది కాదు. ఆవిడ లోకోపకారము కొరకు, కొన్ని గుణములను ఆవిష్కరించుట కొరకు ఆ రూపాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి అది తనంత తానుగా స్వీకరించినది కనుక అది వినడం అమ్మవారి యొక్క వైభవాన్ని వినడమే అవుతుంది. ఆ అమ్మవారి యొక్క వైభవం ఎక్కడ ప్రస్తావించబడిందో అది విని భక్తుల యొక్క హృదయములు ఎక్కడ పులకిస్తాయో అక్కడ భగవతి యొక్క అనుగ్రహం విశేషంగా వర్షిస్తుంది. అందుచేతనే నవదుర్గా స్వరూపం గురించి తెలుసుకోవడం, అందున శారదా నవరాత్రులు చేయడానికి ముందు అసలు ఆ దుర్గ యొక్క నవదుర్గా స్వరూపాన్ని తెలుసుకుని భక్తిభావాన్ని పెంపొందింప చేసుకోవడం అనేటటువంటిది అత్యంత అవసరమైన విషయంగా శాస్త్రంలో ప్రస్తావించబడింది. అమ్మవారు తీసుకున్నటువంటి నవదుర్గా స్వరూపాలలో మొట్టమొదటిది శైలపుత్రి, రెండవది బ్రహ్మచారిణి, మూడవది చంద్రఘంట, నాల్గవది కూష్మాండ, ఐదవది స్కందమాత, ఆరవది కాత్యాయని, ఏడవది కాలహంత్రి, ఎనిమిదవది మహాగౌరి, తొమ్మిదవది సిద్ధిదాత్రి. ఈ 9 నవదుర్గా స్వరూపాలని పిలుస్తారు. నేను మీతో మనవి చేశాను, ఆ ఒక్కొక్క రూపం ఏ కారణాల చేత వచ్చింది, ఆ రూపం వచ్చినప్పుడు లోకానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఏ విషయాల్ని విశదీకరించింది అన్న విషయం తెలుసుకోవడం అమ్మవారి వైభవాన్ని తెలుసుకోవడము అవుతుంది. మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి కావలసినటువంటి పూనికని పొందడము అవుతుంది. మొదటిది శైలపుత్రి. శైలపుత్రి అంటే పర్వతము యొక్క కుమార్తె అని. అమ్మవారు ఎందరికో కుమార్తెగా వచ్చింది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు నేను ఒక పరమసత్యాన్ని ఆవిష్కరించాలి అంటే ఏ ఇంట్లో ఎవరికి ఆడపిల్ల ఉన్నా అది సాక్షాత్ పరదేవత యొక్క స్వరూపమే. ఎందుచేత అంటే ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రంలో ఒక మాట అంటాడు, గృహలక్ష్మి గృహే గృహే. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి ఇంటి ఇల్లాలి స్వరూపంలో ఉంటుంది. ఒక చోట పుట్టిన ఆడపిల్ల వేరొక చోట ఇల్లాలవుతుంది. అయినప్పుడు ఆమె సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపిణి కాక, పరదేవతా స్వరూపిణి కాక వేరొకటి ఎందుకు అవుతుంది? ఆమె అమ్మవారి స్వరూపమే అవుతుంది. కాబట్టి అమ్మవారు కూడా ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, అందులో అభ్యంతరం లేదు. పరమభక్తితో అమ్మా నాకు నువ్వు కుమార్తెగా రావాలమ్మా అని అడిగిన వాళ్ళందరికీ ఆమె కుమార్తెగా వచ్చింది. నేను మీతో కొన్ని ఉదాహరణలు ప్రస్తావన చెయ్యాలి అంటే, ఇప్పటికీ మనకి దక్షిణ దేశంలో ప్రసిద్ధి వహించినటువంటి దేవాలయం మధురై. అక్కడ మలయధ్వజుడనేటటువంటి రాజు అమ్మవారిని అడిగాడు, నాకు కుమార్తెగా రమ్మని. మీనాక్షి అన్న పేరుతో వచ్చింది. అలాగే ఒకనాడు కాత్యాయన మహర్షి అడిగాడు, కాత్యాయని అన్న పేరుతో వచ్చింది ఆయన యొక్క కీర్తిని నిలబెట్టడానికి. దక్షుడు అడిగాడు, దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. భృగు అడిగాడు, భార్గవి అన్న పేరుతో వచ్చింది. జనకుడికి జానకి అన్న పేరుతో వచ్చింది. వృషభానుడికి రాధా అన్న పేరుతో వచ్చింది. హిమవంతుడికి హైమవతి అన్న పేరుతో వచ్చింది. అమ్మవారు ఎప్పుడెప్పుడు ఎవరెవరు పరమభక్తితో తమ కడుపున కుమార్తెగా ఆమె జన్మించాలని కోరుకున్నప్పటికీ అవతార స్వీకారం చేసి అలా కోరుకున్న భక్తుల్ని అనుగ్రహించడానికి కుమార్తెగా వస్తుంటుంది. అది లెక్కలేని కారుణ్యమునకు, లెక్క పెట్టలేని కారుణ్యమునకు ప్రతీక. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఆవిడ గురించి చెప్తూ ఒక నామం చెప్తారు, అవ్యాజ కరుణామూర్తి. ఆమె యొక్క కారుణ్యానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండనే ఉండదు. ఇక మనస్ఫూర్తిగా ఆవిడ్ని కూతురుగా కావాలని కోరుకున్న వాళ్ళ యొక్క కోరిక తీర్చడానికి కూతురుగా వస్తుంది తప్ప, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి మనుష్యులు ఎలా జన్మిస్తారో అలా పాంచభౌతికమైనటువంటి శరీరమును తీసుకోవలసినటువంటి అగత్యం ఉన్నది కాదామె. భక్తుల యొక్క కోరిక తీర్చడానికి కుమార్తెగా వస్తూ ఉంటుంది.
అలా వచ్చినటువంటి అవతారాలలో పరమ ప్రఖ్యాతమైనటువంటిది శైలపుత్రి. శైలపుత్రి అంటే ఆ దుర్గయే, ఆ పరదేవతయే, ఆ తల్లియే, ఆ మూలమూర్తియే ఒకప్పుడు ఒక పర్వతానికి కుమార్తెగా వచ్చింది. ఏదో మనుష్యుడు అడిగాడు, ఋషి అడిగాడు, చాలా గొప్ప విషయం. ఒక పర్వతరాజుకి కుమార్తెగా వచ్చింది ఆమె. ఆ రావడం చేత శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈ శైలపుత్రి తత్వం చాలా విశేషమైనటువంటి తత్వం. అసలు యథార్థానికి ఆ శైలపుత్రి తత్వం ఒక్కటి అర్థమైతే దుర్గాస్వరూపంలో, నేను మీతో ఒక పరమసత్యం చెప్తున్నాను, అమ్మవారి పాదముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి. ఆ శైలపుత్రి తత్వం అంత గొప్పది. ఎందుచేత అంటే, నేను ఆమెని శైలపుత్రి అని పిలవాలి అంటే, పర్వతరాజుకి కుమార్తెగా వచ్చింది అని చెప్పాలి అంటే, అంతకుముందు ఆమె ఎందుకు అవతార పరిసమాప్తి చేసింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. ఆమె అంతకుముందు వేరొకరికి కుమార్తెగా ఉంది, పరమశివునికి ఇల్లాలు. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఆమె మాత్రం ఎప్పుడూ ఇల్లాలుగా మాత్రం ఒక్కరికి, పరమేశ్వరుడికి. అసలు ఆ విషయంలో ఎవ్వరూ నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి ముందు నిలబడకూడదని శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. లోకంలో నేను పురుషుణ్ణి అనుకున్నవాడు ఎవరైనా ఉంటే అమ్మవారి ముందు నిలబడినప్పుడు నేను ఆమె కుమారుణ్ణి అన్న భావనతో నిలబడాలి తప్ప, నేను పురుషుణ్ణి అన్న భావనతో నిలబడిన ఉత్తర క్షణంలో అమ్మవారి కన్ను ఎర్రబడుతుంది అన్నారు శంకర భగవత్పాదులు. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా అన్నారు. తదితరజని, నేను పురుషుణ్ణి అని వెళ్ళి ఆమె ముందు ఎవరు నిలబడతాడో వాణ్ణి చూసినప్పుడు ఆమె కన్ను ఎర్రబడుతుందిట. ఏమిరా నువ్వు పురుషుడివని నిలబడుతున్నావా అని. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడితే పరమ సంతోషాన్ని పొంది ఆమె కన్నులలోంచి కారుణ్యము వర్షిస్తుందిట. అందుకే శంకరులంతటి వారు ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తే నన్ను చూసినప్పుడు కారుణ్యం వర్షించింది అన్నారు. ఎందుకంటే కొడుకుగా నిలబడ్డారు కనుక శంకర భగవత్పాదులు. మనకైనా అదే హితం. మనం కూడా అమ్మవారి ముందు ఒక కొడుకుగా నిలబడాలి. ఆ తల్లి ఎంతమందికైనా కుమార్తె, కానీ ఆమె భార్యగా మాత్రం ఒక్క పరమేశ్వరుడికే ఇల్లాలు తప్ప వేరొకరు ఆ కోరిక అసలు మనసులో కలగనూ రాదు, అటువంటి తపస్సు చెయ్యనూ రాదు. అది కుమార్తెగా రమ్మని అడగడంలో మాత్రం దోషం లేదు. శైలపుత్రి అన్నప్పుడు ఆమె ఒక పర్వతానికి కుమార్తె అయింది. నేను మీతో ముందే మనవి చేశా, ఏదో నేను ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టినట్టుగా ఆమె కూడా చేసుకున్న కర్మ వలన ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టవలసిన అవసరం లేనిదైతే, కోరి పుట్టేటటువంటిదైతే, అనుగ్రహించి వరమిచ్చి పుట్టేదైతే, అవతల తల్లిదండ్రుల్ని అనుగ్రహించడానికి తాను వారికి కుమార్తె కావాలి అనుకుంటే ఏ కారణానికి మేనకా హిమవంతుల్ని అనుగ్రహించింది, ఏ కారణానికి అంతకు ముందున్నటువంటి అవతారాన్ని ఉపసంహారం చేసింది. ఈ రెండిటికీ మధ్యలో ఏ కారణాలున్నాయో ఆ కారణాలు తెలుసుకోవడం శైలపుత్రి తత్వంగా ప్రకాశిస్తుంది. మీరు శివమహాపురాణాన్ని పరిశీలనం చేస్తే ఆమె దాక్షాయణిగా ఉంది, దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఉంది. ఎందుకు ఉంది? దక్ష ప్రజాపతికి కుమార్తెగా పుట్టవలసిన అవసరం ఉన్నది కాదు. దక్షుడు ఆమెను అడిగాడు, అమ్మా నువ్వు నా కుమార్తెగా జన్మించు అని అడిగాడు. ఆయనకి కుమార్తె అయింది. ఆయనకి కుమార్తె అయిన తల్లి దాక్షాయణి అన్న పేరుతో ఉండడానికి ఇష్టపడలేదు. కొంతకాలం అయిన తర్వాత ఇక నేను ఉండని పేరుతో, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తానంది. అలా ఎందుకు విడిచిపెట్టిందో తెలుసుకోవడం కూడా అమ్మవారి తత్వాన్ని తెలుసుకోవడమే అవుతుంది. అసలు అది శైలపుత్రి అనేటటువంటి ఒక దుర్గా స్వరూపం యొక్క తత్వ విచారణకు ప్రాతిపదిక. ఎందుకు విడిచిపెట్టింది అంటే, దక్ష ప్రజాపతికి పరమశివుడు అల్లుడు అని అనిపించుకోవడానికి కారణం అమ్మవారు కుమార్తెగా అనుగ్రహించింది కనుక. లేకపోతే పరమశివుడు అల్లుడు ఎందుకు అవుతాడు? అంతటి మహానుభావుడు అల్లుడవడానికి అమ్మవారి అనుగ్రహం కారణమైంది అని తెలుసుకోలేక లౌకికమైన బాంధవ్యాన్ని ఆలోచించాడు. నాకు అల్లుడు కాబట్టి, నేను పెద్దవాణ్ణి కాబట్టి, మామగారిని కాబట్టి నన్ను చూసినప్పుడు లేచి నిలబడాలి, గౌరవించాలి, నమస్కరించాలన్నాడు. పరమశివుడు మాట్లాడు, మహాజ్ఞాని, తనలో తాను రమిస్తుంటాడు, నవ్వి ఊరుకున్నాడు. కానీ కక్ష పెంచుకున్నాడు. ఎల్లాగో అల్లా పరమశివుడికి కోపం తెప్పించాలి. ఒక్క పరమేశ్వరుడికే ఒక నామం ఉంది, సదాశివ అని.
ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఆయన సదాశివుడు. సదాశివుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ మంగళప్రదుడు. ఆయన యందు అవగుణములు ఉండవు. అందుకే ఆయనకి కామక్రోధములు ఉండవు. ఆయనకి ఉండనివాడు కాబట్టి ఆయనకి కోపం రాదు. అవతలవాడేదో రెచ్చగొట్టాడని తాను కోపాన్ని పొందేవాడు కాడు. కోపం వచ్చినా దాన్ని మౌనంలోకి తీసేసుకుంటాడు. అసలు ఆ కోపం ఎందుకు వస్తుంది అంటే లోకాన్ని ఉద్ధరించడం కోసం మాత్రమే వస్తుంది తప్ప వ్యక్తిగత కారణాల వల్ల కోపాలు తెచ్చుకునేవాడు కాడాయన. అంతటి మహానుభావుడు కనుక ఆయన మిన్నకున్నాడు. ఆయన మిన్నకుండడం దక్ష ప్రజాపతికి కంటకింపైంది. ఏదో ఒకటి అనాలి కదా, నేను నిందిస్తున్నప్పుడు ఏమీ అనడేమిటి? అందుకని పరమేశ్వరుణ్ణి రెచ్చగొట్టాలనుకున్నాడు. నిరీశ్వర యాగాన్ని సంకల్పం చేశాడు. నేను ఈశ్వరుడికి హవిస్సు లేని యాగం చేస్తానన్నాడు. ఇప్పుడు దక్ష ప్రజాపతికి భయపడి అనేక మంది దేవతలు ఋషులు ఆ యాగానికి వెళ్ళారు. ఊరుకుంటే లోకం దారి తప్పుతుంది. పరమశివుణ్ణి పక్కన పెట్టి యజ్ఞాలు యాగాలు చెయ్యడం మొదలు పెడితే అది లోకోపకారానికి పనికొచ్చేవి కావు. అవి మంగళప్రదాలు కావు, లోక కళ్యాణ కారకములు కాలేవు. ఇది లోకానికి చెప్పాలి. అందుకని అమ్మవారు బయలుదేరింది. బయలుదేరి వెళ్ళి దక్ష ప్రజాపతిని ఆవిడ ఒక ప్రశ్న వేసింది. అసలు అది శైలపుత్రీ తత్వం అంటే అది. ఆమె యొక్క పాతివ్రత్యాన్ని ఆవిష్కరించింది. ఆవిడ మహాపతివ్రత. ఒక్క సనాతన ధర్మంలో స్త్రీకి ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం అంటే పతివ్రతా ధర్మం. పతిని అనుగమించినటువంటి స్త్రీ ఎవరు ఉంటుందో ఆమెకి దివ్యమైనటువంటి శక్తులు వస్తాయి. ఒక పురుషుడు మహోగ్రమైన తపస్సు చేస్తే ఎటువంటి స్థితిని పొందుతాడో త్రికరణ శుద్ధిగా పతిని అనుగమించినటువంటి స్త్రీకి కూడా అదే శక్తి అలవడుతుంది. అందుకే అరుంధతి ఆ తరువాత మహాపతివ్రతలైనటువంటి వారు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని కూడా ఆపు చెయ్యగలిగారు. ఒకానొకప్పుడు లోకంలో పెద్ద కరువు వస్తే వాళ్ళు తమ యొక్క పాతివ్రత్య శక్తి చేత అన్నం పెట్టగలిగారు. అక్కడ మీరు ఒక ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట అంటుంటారు, పురుషుడు ఎటువంటి వాడైనా ధర్మం అలాగే ఉంటుందా అంటుంటారు. నేను ఒక్క మాట చెప్తాను చూడండి. ధర్మం అనే మాట ఎప్పుడూ కూడా మన వైపు నుండి ఉంటుంది తప్ప అవతల వారిని బట్టి మన ధర్మం మారదు. మీరు ఈ మాట చాలా 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 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ఇప్పుడు నా వైపు నుండి ఉంటుంది తప్ప అవతల వారి వలన నా ధర్మం మారదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా తండ్రి గారు నేను పూజ చేస్తే ఒప్పుకోకపోవడమో, మహానుభావుడు మా తండ్రి గారి పట్ల నేను అటువంటి మాట వాడకూడదు, కానీ సభలో మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద పెట్టుకుని ఈ మాట అంటున్నాను. నా తండ్రి గారు నన్ను ప్రేమతో చూడటం లేదన్న భావన ఏదో నా మనసులో ఏర్పడో, మా నాన్నగారు నా పట్ల పుత్రధర్మాన్ని చూపించట్లేదు కాబట్టి నన్ను ప్రేమతో చూడటం లేదు కాబట్టి మా నాన్నగారి పట్ల నేను గౌరవంతో ఉండాలా అండి అని ఉండదు ధర్మం. నువ్వు కొడుకుగా ప్రవర్తించేటప్పుడు, నీ పుత్రధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు నీ తండ్రి ఎలా ఉన్నాడని ప్రశ్నించే అధికారం నీకు లేదు. నీ తండ్రిని నువ్వు సేవించడమే నీ ధర్మం అంతే. తండ్రిని బట్టి సేవించడం ఉండదు, తల్లిని బట్టి సేవించడం ఉండదు. నువ్వు ఒక కార్యాలయంలోకి వెడితే అధికారి ఎటువంటి వాడు నీకు అనవసరం. ఆయన అధికారి, ఆయన ఆసనంలో ఉన్నారు, నువ్వు నమస్కరించాలి. ఎందుచేత అంటే ఆయన విష్ణువాంశలో ఉన్నాడు, పరిపాలకుడు. కాబట్టి నువ్వు ఉత్తర క్షణంలో నమస్కరించాలి. అది నీ ధర్మం. నీ వైపు నుండి ధర్మం ఉంటుంది. ఆయన ఎటువంటి వాడు దాన్ని బట్టి దండం పెడతాను అనకూడదు. ధర్మం ఎప్పుడు మన వైపు నుండి ఉంటుంది. పతివ్రతా ధర్మము అంటే పతిని అనుగమించుట. ఒకవేళ భర్త మంచివాడు కాకపోతే అది ఆయన కర్మ, అది ఆయన తప్పు. ఆమెకి మాత్రం తప్పు రాదు, ఆమె అనుగమించింది. అక్కడే చాలా మంది పొరపాటు పడుతుంటారు. సతీ సుమతి అంత సేవ చేస్తే భర్తకి, భర్త పరకాంతని కోరితే బుట్టలో పెట్టి తీసుకెళ్ళింది కదా, భర్త అటువంటి కోరిక కోరితే భార్య తీసుకెళ్ళొచ్చా అంటారు. ఆమె తన వైపు నుండి భర్త సుఖాన్ని అపేక్షించింది, తన ధర్మాన్ని తాను పూర్తి చేసేసింది. ఒకవేళ పరస్త్రీని కోరుకున్న పాపం భర్తదైతే ఆ పాపాన్ని అనుభవించవలసిన వాడు ఆయన. ఆమె మాత్రం తన ధర్మంలో తాను నిలబడిపోయింది. ఇది ఏ ఇతర విశ్వాసములకు చెందినది కాదు. మీరు పశ్చిమ దేశాల యొక్క సంస్కృతి చూస్తే
ఇవాళ పెళ్లి చేసుకుంటారు, రేపు విడిచిపెట్టేస్తారు. ఒక స్త్రీ 10 మందిని పెళ్లి చేసుకుంటుంది, ఒక పురుషుడు 50 మందిని పెళ్లి చేసుకుంటాడు. అసలు ధర్మం అన్న మాట వైవాహిక జీవితంలో దంపతుల మధ్య ఉండవలసినటువంటి అవగాహన అన్న మాటలే తెలియనటువంటి హీనాతిహీనమైన సంస్కృతి కలిగినవి మిగిలిన దేశాలు. అలా కాకుండా పతివ్రత ధర్మం ఉన్నది. భార్య కంట నీరు ఒలికితే లక్ష్మీదేవి ఏడిచినట్టయి ఐశ్వర్యం పోతుందని భర్తని పరమ ప్రేమతో చూడవలసిన కర్తవ్యం పురుషుడుకున్న ధర్మం. ఒకరికొకరు చావో రేవో, ఇక మంగళసూత్రం కట్టిన తరువాత మరణించే వరకు ఆమె తోడిదే జీవితం, ఆమెకు ఆయన తోడిదే సమస్తం. అలా బ్రతకడం ఉన్నది ఒక్క సనాతన ధర్మంలోనే, ఇంకా ఎక్కడా ఈ ధర్మం లేదు. ఈ ధర్మానికి ఆది ఎక్కడుంది? మహాపతివ్రతా స్వరూపిణి అయిన అమ్మవారి ఎందున్నది. ఎందుచేత ఆది కుటుంబిని, మొదటి కుటుంబం వాళ్ళదే, పార్వతీ పరమేశ్వరులదే. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. ఆద్య కుటుంబిని, మొదటి కుటుంబం వాళ్ళదే. అయినప్పుడు ఆ తల్లి మహాపతివ్రత, ఆమె ఏదో నటించి చూపించడం కాదు, మహాపతివ్రత అయినటువంటి తల్లి కనుక ఆమె తన భర్తని తిరస్కరించడం తండ్రి చేసినా ఒప్పుకోదు. ఆమెకి తన భర్త కన్నా గొప్పవాడిక లోకంలో లేడు. పతి నింద ఆమె సహించదు. బిడ్డలైన ఋషులు చేసినా, దేవతలు చేసినా, తన తండ్రే చేసినా దానివల్ల వచ్చే ఉపద్రవాన్ని లోకానికి చెప్తుందని ప్రేమ సహించదు. పాతివ్రత్యం ఇది శైలపుత్రి అనబడేటటువంటి దుర్గా అవతారానికి ముందు జరిగినటువంటి నేపథ్యం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.